అరే ఓ మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు అని ఇల్లు కాదు. రాయరి బే, మస్తుగా రాయరి. నడరు బే, చల్ పోండి పోండి. అన్న 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 నువ్వు స్టూడెంట్ అన్నా కాదన్న, పోలీస్ ఆఫీసర్ అన్నా లే. మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు నట్టిట్లో రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్ ఇలా ఉంటుంది తెలుసా? శశికళవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోదు. ఇరిటేషన్ నాకు పళ్ళు గుర్తురా మీరు. నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొడుతున్నాడు. పళ్ళు ఏడు గెట్టపి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బావెవరో నీకు తెలుసా? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు యాదవ్ ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చాగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మడ్డర్లు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే భక్తున్నా. అట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు నీ గురువు అంట నమస్తే పెట్టు. మరి శశికళ అక్క, సొంత అక్క. అక్క అన్నా లోపల నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు కొంచెం చూసుకోవటానికి ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కొట్టారా? తల వద్దారని దాని పెడతావా? బిడ్డ కలవాలని దాని పెడతావా? అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. స్వేచ్ఛని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాడు ఓసారి వద్దా నాకు ఎగబడ్డా నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు సూరక రంబొచ్చి బావగారు రండి. అక్కడే రికార్డ్ చేస్తున్నారేంటి? ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది. ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన తల్లితో సమానం. ఇదిగో మూడు పెళ్ళాలు ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లేటే నువ్వెట్లా లేచావు? ఎంత చూశాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కుకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆరిపోతుంది. ఆరారు తడెట్టాలా? ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచ్చినా వెళ్ళటానికి లేదు. నేను బతికినా వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలోగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టమైన చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా. అయితే ఆ రైట్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో. అది నీకు ఇష్టం లేదు, అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తానే.
తప్పకోండి 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 సంటి గారు వస్తున్నాడు తప్పకోండి తప్పకుండా తప్పకుండా మా ఎలా వస్తున్నాడు అన్నీ ఎంతమంటావు ఏ చెప్పేంటి గురు నేను లైబ్రరీకి వెళ్ళి చూస్తాను, మీరు వెయిట్ చేయండి. ప్రొసీడ్ అన్నాయ్. హాయ్ Twinkle, twinkle, little star, how I wonder what you are. Please take this rose. I like you. Letter free. చించేసింది గురు నిన్ను బెక్కర్ అనుకుందేమో. అదే యాదవ్ అనుకుంటా. ఆ అమ్మాయి అలా చేసిందంటే ఈ సంటిగా టచింగ్ కోరుకుంటుంది అనమాట. యాదవ్ టచింగ్. Follow me. ఓ ఐఎమ్ సారీ బేబీ. ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. అది డాష్. ఓ సారీ, మళ్ళీ గుద్దేశానా? ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? ఏది కాదు. అక్కడ చూడు, ఆ చండీగఢ్ మన లాయర్ గారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇలాగే ఐఎమ్ సారీ. కాలేజ్ అన్నాక అవన్నీ మామూలేరా. ఏడుస్తుందిరా. ఐఎమ్ సారీ. నొప్పిగా ఉందా? కృష్ణ ఆలోచిస్తావే, ఎంతైనా తెలిసిన అమ్మాయి, వెళ్ళరా. వెళ్ళరా, చూస్తావే, వెళ్ళి ఇరగది. వెళ్ళరా వెళ్ళు. అలా గుద్దుకున్నాం అనమాట. అరే ఈ చంటిగాడి కాలర్ పట్టుకునేంత కోపం వచ్చిందంటే అబ్బో తప్పులేదురా. కానీ రే ఇది కాలేజీరా. ఈ కాలేజీలో నువ్వు ఏడిపించవచ్చు, నేను ఏడిపించవచ్చు. చూడు పచ్చ బస్సు, ఈ గుమ్మ నీ చెల్లెలు అనుకో వదిలేస్తాను. పో నీ లవర్ అనుకో, ప్రియుడు మర్యాద కాపాడాలి కాబట్టి వదిలేస్తాను. చెప్పరా నీ లవరా? చెప్పు పర్లేదు, నీ లవరా? చెప్పరా నీ లవరా? నీ లవరా చెప్పు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. ఏయ్ ఈ చంటిగడతో పెట్టుకుంటావు కదా, చూసుకుంటాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. యా ఓకే ఫైన్. హలో సార్. ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? డైమండ్ నెక్లెస్. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకేం తెచ్చారు? 1 minute. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను, తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థ్యాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద అంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది. నైస్, వెరీ నైస్. అప్పుడే ఏమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. 1 second. గో డార్లింగ్, గో. డార్లింగ్ నడిచే ముందు కాళ్ళు కొంచెం లేపి లేపి వేస్తుండు, అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అది ఆహా ఓహో అదేమన్నా గేదె? ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు, బరినయ్యాలి. సో సాడ్. శుభవాని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరిచ్చిన చెప్పుల వల్ల జరిగింది. ఓ ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడుందో చెప్పు, ఆ చెప్తో నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాలు బాగుంటే అయ్యేది. డాక్టర్ కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి.
డాక్టర్ ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరంగా ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 minutes. డోంట్ వరీ. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కాబట్టి టిఫిన్ చేద్దాం. నేను అడిగిన షూటింగ్ గురించి సార్. అది మీరే చెప్పాలి. ఈవిడ ఈ పొజిషన్లో ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సింది. క్యాన్సిలా? సార్ ఒక ఐడియా సార్. ఏంటి? చిత్రాన్ని అమ్మాయి ఉంది కదా, ఆ తిక్కలదా బాబు? తిక్కలతో పక్కలతో అమెరికాలో తోలు వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ అందరికి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే నా తోలు కూడా మిగలదు. ప్లీజ్ బాబు. అది కాదు సార్, మీరు అడిగితే అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటారు. కరెక్ట్ సార్, మీరు అడిగితే కాదందు. అక్కడ ఆర్డర్ చెప్పాడు, ఇక్కడ కోఆర్డినేటర్ చెప్పాడు. ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి ప్లీజ్. నా తోలు సార్. సరే వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేయి. ఇట్లా అమ్మా ఆ ఫోన్ ఎలాగి చెయ్యి. ఇదిగో లేటెస్ట్ టైప్ రికార్డర్ నీకోసమే తెచ్చాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, ఏమీ తోచట్లేదు అంటున్నావు కదా. నిజంగానేనండి. భర్త వ్యాపారం అంటూ దేశాలంటూ తిరుగుతుంటేను, కొడుకు చదువు కాలేజ్ అంటూ బయట తిరుగుతుంటేను నాలాంటి ఆడదానికి నిజంగా ఏమీ తోచదండి. అందుకే కదా తీసుకొచ్చాను. ఇది నచ్చలేదంటావా? చెప్పు, రేపు దుబాయ్ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే తీసుకొస్తాను. నాకు తోచడానికి తోడుగా ఉండటానికి తీసుకురావాల్సింది ఇది కాదండి, ఒక చక్కని కోడల్ని. అదేమిటో వాడు లాపాస్ అవ్వాలి, పెద్ద లాయర్ కావాలి, దేశం అంతా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలని పట్టుపట్టిందనివి వాడికి అప్పుడే పెళ్ళంటావేంటి? నా ఆశయం వాడు ఎలాగో తీరుస్తాడు, కానీ ఆ తర్వాతైనా వాడి పెళ్లిని గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్ర అంతా చెడామడా తిరిగేసి ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసేస్తా సరే. డాడీ రాబోయరా, ఇప్పటి వరకు మీ అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు వెంటనే పెళ్లి చేసి కోడల పిల్లని తెచ్చుకుని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేయాలని మీ అమ్మ కోరిక. అందుకని అర్జెంటుగా నీకు సంబంధం చూసి. మీరు శ్రమపడి నాకు సంబంధం చూడటం ఏమిటి డాడీ? అంటే మాకు తెలియకుండానే నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావుంటే మన సంగతి చెప్పావు కాబట్టి తులసి, ఈ విషయం వాడు నేను డిస్కస్ చేసుకున్నా కానీ ఈ లోపుగా నువ్వు వెళ్ళి విస్కీ బాటిల్ సోడాలు గ్లాసు పట్టి. ఒరే బాబు, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ నాన్నతో చెప్పి, ఆయన కాదన్నా నేను పట్టుబట్టి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అలాగే ముందు వెళ్ళి విస్కీ బాటిల్ తీసుకురా. కమన్. ఇప్పుడు చెప్పరా బాబు, ఎవరైనా అమ్మాయిని కన్నా ప్రేమించావా? ప్రేమించావంటే ఇంచుమించు అలాంటి పనే చేశాను అనుకో డాడీ. కాకపోతే ఇదిగో, ప్రేమ విషయంలో దక్కకూడదు. ఎవరిని ప్రేమించావు అన్నది కాదు ప్రశ్న, ప్రేమ విషయంలో ఎంత తెగించావు అన్నదే ప్రశ్న. అప్పట్లో మీ అమ్మను నేను ఎంత చిన్న ప్రచండగా ప్రేమించానో తెలుసా? అంటే అమ్మను నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావా డాడీ? మర్చిపోనుకున్నావా? మీ అమ్మ కోసం గోడలు దూకేవాడిని. ఇదే దినచర్యగా పెట్టుకున్నానని మీ తాతయ్యకి తెలిసి గోడలకి గాజు బెంకులు పెట్టించాడు. దిక్కుమాలిన కుక్కల్ని కాపలా పెట్టాడు. అయినా దగ్గర గాజు బెంకులు గీసుకుపోతున్నా, కుక్కలు పిక్కలు పెట్టినా, జంకు గంకు లేకుండా, నదులు బెదులు లేకుండా వెళ్ళి మీ అమ్మను కలుసుకునేవాడు. ఆఖరికి పెళ్లి విషయం తాతగారితో ఎలా మాట్లాడావు డాడీ? ఏముంది, ఒకరోజు పూనకు వచ్చి మీ అమ్మ చేయించుకుని సరాసరి వాళ్ళ బాబు దగ్గర తీసుకెళ్లాను. మా పెళ్లి చేస్తావా చస్తావా అని తెచ్చిపోయాను. బాబు ఆయనకి చావడానికి ఇష్టం లేదులే ఉంది, మా ఇద్దరు పెళ్లి చేశాడు. అందుకని ప్రేమ విషయంలో తగ్గకుండా ధైర్యంగా నాలాగా పెళ్లికి ప్రొసీడ్ అయిపోవాలి. బాబు మురళి, ప్రేమ పెసరట్టు అంటూ ఏవేమో కోసేస్తున్నారు. ఆయన మాటలు నమ్మావంటే అంతే. అంటే నాన్న చెప్పిందంతా నిజం కాదంటావమ్మా? అవునరా బాబు, వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకు వచ్చి పిత్తరు చూపులు చూశారు. మా నాన్నగారు పలకరించబోతే గడగడా ఉడిగిపోయి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆ గుడ్డలు. సరేవాయ్, అప్పుడు నేను చేద్దాం అనుకుని చేయలేకపోయినవన్నీ కనీసం అబ్బాయినా చేస్తాడేమో నేను చెప్పాను. అలా చెప్పండి. అయినా నేను ఏం చెప్పాను అన్నది కాదు ప్రశ్న, అబ్బాయి ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న. కరెక్టే కదా? అయితే ప్రొసీడ్. అంజలి, సారీ ఫర్ ద లేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పాంచాలి. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజైనా మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి. పద చెప్తా. హలో, అదేంటి పంచాలి, నీకు 4 అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే? నాన్సెన్స్. వీళ్ళు నీ టైపే. నా టైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను. కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది.
బట్ పూర్ ఇండియా ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది. కాబట్టి మీ 5గురిలో ఎవరు అదృష్టవంతులనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది. కాబట్టి మీ ఆస్తి విలువల్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్, 1 by 1. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్, చిన్న ఫ్లాటు, 20,000 బ్యాంకు బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందన్ రావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, ₹1,00,000 బ్యాంకు బ్యాలెన్స్. వెరీ గుడ్. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మథ్ రావు. హీరో సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీ-షర్ట్స్, 40 ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాల్ రావు. 2 అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరిని మా ఆవిడ క్యారింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఎందుకు? అందులో నా అక్కుంబక్కం కాయన పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే. చిలిపి, అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపేదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నార్మల్ సమయానికి నా ప్రాణసేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరోత్రోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుంది. అది నీ బతుక్కి ఉంగరం ఒకటి ఇది. ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు, గిచ్చలేదు, నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందిరా. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఇంతేమని చెప్పు. కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేస్తుందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తుందెవరా? చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరెందుకురా కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులు ఏం చెప్తాను. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా. అదే
అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తుంది కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వరచూపు చూసిందా? వరచూపే చూసింది. వరచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే అంతే కదా. అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా. చూసాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి. అదే అదే అన్నా. ఏంట్రా? చూసేలన్నా నూనె దొలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 వెళ్ళి.